లూలు మాల్కి అన్ని షరతులు ఎందుకు పెడుతుంది? వాడిష్టం వచ్చినట్టు ఆడే రేట్ ఎందుకు ఫిక్స్ చేసుకుంటాడు? వాడికి కావాల్సిన స్థలం వాడే ఎందుకు ఫిక్స్ చేసుకుంటాడు? వాడికి ప్రభుత్వం ఎందుకు దాసోహం అంటుంది? అధికారులు ఎందుకు దాసోహం అంటారు? అధికారులు దాసోహం అంటే ఏముంటుంది? ప్రభుత్వం చెప్పేది అధికారులు రాస్తారు, అంతేకాని వాళ్ళు సొంతగా ఏమైనా చేస్తారా? ఇది నిన్న క్యాబినెట్ మీటింగ్ సందర్భం పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ అడిగితే అధికారులు బెత్తరపోయారు. అధికారులు ఎందుకు బెత్తరపోతారు? అధికారులు ఏమన్నా లూలు వాళ్ళతో ఫ్రెండ్సా, చుట్టాలా? వాళ్ళు ప్రభుత్వం ఏం చెప్తే అదే చేయాలి. అంటే ప్రభుత్వాన్ని పరోక్షంగా అడిగినట్టే. ప్రభుత్వం ఇప్పుడు దాంతో చంద్రబాబు గారు కూడా సీరియస్ అయ్యారు. అసలు వాళ్ళేంటి మనకు షరతులు పెట్టేది ఏంటన్నారు. అసలు ఈ ప్రాపగాండా, ఈ డ్రమటైజేషన్ ఎందుకు? బేసిక్గా అసలు బస్ స్టాండ్ స్థలాన్ని లూలుకి ఎందుకు ఇవ్వాలా? అదేంటంటే వాడు సూపర్ బజార్ పెడతాడు, ఓ మాల్ పెడతాడు. మాల్స్ పోయి విజయవాడలో ఎన్ని ఉన్నాయి? పీవీపీ లేదా, పీవీఆర్ లేదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రిలయన్స్ లేదా, డీమార్ట్ లేదా, ఎన్ని లేవు? వాటన్నిటికి ప్రభుత్వం భూములు ఇచ్చిందా? వాటన్నిటికి ఇట్లా తక్కువ రేటుకి ఇస్తుందా? దాంట్లో వచ్చే ఉద్యోగాలు, ఉపాధి ఏంటది? గుమస్తాగిరి ఉద్యోగాలు. విజయవాడలో గుమస్తాగిరి ఉద్యోగాలు ఎన్ని లేవు? ఎన్ని షాపులు లేవు? ఏమీ లేని చోట ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. ఏ గిరిజన ప్రాంతంలోనూ పెట్టమనండి లూలు మాల్ని, పాడేరులో పెట్టమనండి, అక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, ఇద్దాం మనం. అక్కడ కావాలని ఇంకో 10 ఎకరాలు ఇద్దాం. అట్లా కాకుండా ఇక్కడిది విజయవాడ నగరంలో షాపులో గుమస్తా ఉద్యోగాలకి ఏమైనా కొరత ఉందా? అక్కడ ఉన్నటువంటిది బోల్డ్ అని ప్రతి షాపుల ముందు బోర్డు కనబడుతుంటుంది, మా దగ్గర పనిచేయడానికి కావాలి. పెట్రోల్ బంకుల దగ్గర బోర్డు కనబడుతుంది, మా దగ్గర పనిచేయడానికి మనుషులు కావాలి. 10,000 పైన జీతం ఇస్తారు. ఆ ఉపాధి అవకాశాలు వాడెవడో లూలు వాడు వచ్చిస్తాడని చెప్పి 600 కోట్ల విలువైన భూమి వాడికి ఎందుకు ఇవ్వాలి? అది 4 ఎకరాలంటే 400 అనొచ్చు, 450 అనొచ్చు, 500 అనొచ్చు, 600 అనొచ్చు. అదే శుభ్రంగా ఆర్టీసీకే పెట్టుకోవచ్చు కదా కాంప్లెక్స్. ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అడిగారు, బాగానే ఉంది. ఆపుతారా లేదా? విశాఖపట్నం భూమి గురించి నేను అన్న, ఎందుకంటే విశాఖపట్నంలో రూపాయికే ఇచ్చినప్పుడు వాడికి ఎంతకిస్తే పోయేదే ఉంది, వాడికి చదరపాడికి రూపాయిన్నర ఇస్తానన్నారట. దాంట్లో నేను అభ్యంతరం పెట్టే వాళ్ళ కర్మాలను చూసుకునేద్దాం. బట్ విజయవాడది ఎందుకు ఇవ్వాలి అన్నది ఇక్కడ ప్రశ్న.